కన్వెన్షన్ కింద చేసే ప్రోటోకాల్స్ అందరి మీద బైండింగ్ అనమాట. సో ఈ కన్వెన్షన్లో ప్రతి సంవత్సరం ఒక కాన్ఫరెన్స్ పెడతారు, దాన్నే కాప్ సదస్సులు అంటారు. యుఎన్ఎఫ్సిసిసి కింద ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్లు పెడతారు, వాటిని కాప్ సమ్మిట్స్ అంటారు, సిఓపి సమ్మిట్స్ అంటారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అంటే మీరు లెక్కేసుకోవచ్చు ఏ సంవత్సరం COP21, COP22, COP23, COP24 అలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో COP21 సదస్సు ప్యారిస్లో జరిగింది. యుఎన్ఎఫ్సిసిసి ఇంతకు ముందే క్యోటో ప్రోటోకాల్ చేసింది, అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించడానికి చేసింది, సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఈ వాతావరణంలో వచ్చే మార్పులు, వేడి, దానివల్ల మనుషుల మీద, జీవచరాల మీద, వాతావరణం మీద కలిగే ప్రభావం ఆపడానికి ప్యారిస్లో ఒక సదస్సు జరిగింది, COP21. దానికి సంబంధించి క్యోటో ప్రోటోకాల్ ప్లేస్లో కొత్త ప్రోటోకాల్ తీసుకొచ్చి అన్ని కంట్రీస్ని ఒప్పించాలి అని. సో అండర్ దిస్ సమ్మిట్, ఆన్ ద అకేషన్ ఆఫ్ దిస్ సమ్మిట్, all countries are requested to give their INDCs. All countries are requested to give their INDC, intended nationally determined contributions. INDCs means intended nationally determined contributions. అంటే కాప్ సదస్సు కింద వాతావరణ మార్పుల్ని ఆపడానికి, క్లైమేట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏ కంట్రీ ఏమేం చేస్తో మీరే వాలంటరీగా ఐచ్ఛికంగా వచ్చి ఇవ్వండి అని చెప్పి ప్యారిస్ సమ్మిట్లో వీళ్ళందరూ వచ్చి ఇవ్వటం జరిగింది. దానిలో ఇండియా ఏమిచ్చింది అనే దాంతో ఈవిడ ఆర్టికల్ స్టార్ట్ చేసింది. ఇండియా ఏం ప్రామిస్ చేసింది COP21 ప్యారిస్లో? ఇండియా టార్గెట్స్ ఏంటి? లిజన్, దెర్ ఆర్ 3 టార్గెట్స్ ఇండియా ఓపెన్లీ సెట్. ఇంకా చాలా చెప్పింది, చాలా పెద్ద రిపోర్టే ఇచ్చింది, కానీ 3 టార్గెట్స్ ఓపెన్గా చెప్పింది అనమాట. ఒకటి, to reduce emission intensity by 2030 based on 2005 levels to 33 to 35%. అంటే మన జీడిపి ప్రొడ్యూస్ చేయడానికి, ఇంత జీడిపి ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నాం 2005లో జీడిపి చేయడానికి ఎంత చేసాం, ఆ పర్సంటేజ్ ఆఫ్ ఎమిషన్స్లో బై 2030 అంటే 2030కి కనీసం 33 నుంచి 35% వరకు తగ్గిస్తారు. అలా తగ్గించాలంటే ఏం చేయాలి? మన ప్రొడక్షన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ చేయాలి. అంటే పర్యావరణానికి అనుకూలంగా, సుస్థిర అభివృద్ధికి అనుకూలంగా మన ప్రొడక్షన్ సింక్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ రూమ్ ఉంది, ఇక్కడ మనం ఎలాంటి ఏసీలు వాడుతున్నాం, ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నాం, ఇక్కడికి రావడానికి ఎలాంటి బైకులు వాడుతున్నాం, దానిలో ఎంత పొల్యూషన్ చేస్తున్నాం, ఇవన్నీ చేసి మనం దాని రిజల్ట్ ఏంటి, ఆ రిజల్ట్లో మనం సరే వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ అవుట్ ఆఫ్ ఇట్ వాట్ ఈస్ ద కంటామినేషన్ యూ ఆర్ డూయింగ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, దాన్ని 33 టు ఆ ప్రొడక్షన్ని 33 to 35% పాయింట్స్ తగ్గిస్తాం. ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఉద్గారాల తీవ్రత, ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఉద్గారాల తీవ్రత అనమాట. హౌ వీఆర్ రిలీజింగ్, హౌ వీ హ్యావ్ టు రెడ్యూస్, దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, out of our energy requirements, what we are going to have by 2030, 40% of our requirement should be procured from renewable energy sources. అంటే మనం శక్తి, ఇంధన వనరులు ఇవన్నీ ఎంత వాడతామో, ముఖ్యంగా పవర్, ఎలక్ట్రిసిటీ ఎంత వాడతాం, దాంట్లో 40% పునరుత్పాదక శక్తులు అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోగ్యాస్ ఎనర్జీ, ఇప్పుడు హైడల్ పవర్, ఇవన్నీ కూడా రెన్యూబుల్లోకి వచ్చేసాయి. ఈ రెన్యూబుల్ ఎక్కువ వాడాలి, దాదాపు 40% వాడాలి అని. అంతకంటే ఇంపార్టెంట్ మూడోది ఈ ఆర్టికల్ సంబంధించింది ఏంటంటే, టు క్రియేట్ an additional carbon sink of 2.5 to 3 billion tons by 2030. కార్బన్ సింక్ అంటే మనుషులు ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తారు, చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్
తీసేసుకుంటుంది చెట్లు. సో కార్బన్ సింక్ ఎక్కువ రావాలంటే, అంటే కార్బనాన్ని సింక్ చేయాలంటే, శోషించాలంటే తెలుగులో కార్బన్ సింక్ ఎక్కువ రావాలి అంటే ఎక్కువ చెట్లు ఉండాలి. వాతావరణంలో రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి, చెట్లు ఎక్కువ ఉండాలి. సో ఫారెస్ట్ కవర్ పెంచి 2.5 to 3 బిలియన్ టన్స్ కార్బన్ సింక్ని ఎక్స్ట్రా క్రియేట్ చేస్తామని. సో చెట్లు పెంచాలి అంటే ఫారెస్ట్ కవర్. ఇది ఆర్టికల్. టర్నింగ్ డౌన్ ద హీట్, వాతావరణంలో వేడి తగ్గించాలంటే, కార్బన్ డైఆక్సైడ్ వీటిని తగ్గించాలంటే చెట్లు ఎక్కువ పెంచాలి. బికాస్ ఇండియా ప్రామిస్డ్, భారతదేశం ప్యారిస్ క్లైమేట్ డీల్లో ప్రామిస్ చేస్తుంది, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ అడిషనల్ కార్బన్ సింక్ ఆఫ్ 2.5 tons to 3 billion tons బై ఇంక్రీజింగ్ అవర్ ఫారెస్ట్ కవర్. మా ఫారెస్ట్ కవర్ని, అటవీ విస్తీర్ణాన్ని పెంచి మేము ఎక్కువ కార్బనాన్ని శోషించుకుంటాం, అంటే ఎక్కువ సింక్ చేసుకుంటాం అని చెప్పింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ 3-4 paragraphs of the topic. And we need to actually increase natural forests. ఇక్కడ మనం నేచర్తో పాటు అడవులు ఉంటాయి, పెరుగుతుంటాయి ఆటోమేటిక్గా. వాటిని కొట్టేసి కొత్త మొక్కలు, కొత్త అడవులు పెంచితే ఎలా ఉంటుంది? You won't get the quality and the density of the same forest, the natural forest, when you actually grow a tree or a forest. సో చెట్లు పెంచితే అంత క్వాలిటీ అంత నేచురల్గా రావు. సో చెట్లు ఎక్కువ కొట్టేయకుండా, ఇప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ అని చెప్పి రోడ్లు కట్టడానికి, ట్రాక్లు వేయడానికి, ప్రతి దానికి చెట్లు కొట్టేస్తున్నాం. అండ్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కాంక్రీట్ జంగిల్స్. ఇంత ఓవర్ పాపులేస్ కంట్రీలో వర్షాలు పడాలన్నా, కార్బన్ సింక్ అవ్వాలన్నా చెట్లు కావాలి. సో ఉన్న న్యాచురల్ ఫారెస్ట్ కావాలి. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంది? ఢిల్లీ మిడ్ సిటీలో కొంత ఫారెస్ట్ ఏరియా ఉంది, దాన్ని కొట్టారని చెప్పి లాస్ట్ ఇయర్ పెద్ద గొడవలు అయ్యి దాన్ని ఆపేశారనమాట. ఎవరైతే పర్యావరణం కోసం ఎక్కువ ఫైట్ చేస్తున్నారో వాళ్ళపైన అటాక్లు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఈవెన్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. హియర్ చాలా స్టడీస్ ప్రకారం ఏంటి అంటే, ఎక్కువ న్యాచురల్ చెట్లను పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడానికి చెట్లు ఎక్కువ పెంచాలి. దిస్ ఇస్ ద టర్నింగ్ డౌన్ ద హీట్. ఈ ఆర్టికల్ చదివి ఈ బేస్ చేసుకుని మేక్ ఎన్ ఆన్సర్. హౌ ఫారెస్ట్ కవర్ డిక్రీజెస్ carbon and how it's going to fulfill the, how we are going to fulfill the commitment of creating an extra carbon sink of 2.5 tons to 3 billion tons. Okay.